అరే యాదగిరి సార్కి ఏం కావాలో చూడరా. పో పో జల్దీ పో. మీరు ఆర్డర్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అబ్బాబా ఏం ఎండలే. టూ కుక్స్. Come, baby. Have a sip. Good. నందు హలో, డైరెక్ట్ గా చంపితే సుఖంగా పోతావు. చచ్చేలోపు ప్రతి సెకను చావు భయంతో చావాలి. అందుకే చెప్పి మరీ చంపుతున్నావురా. ఎవర్రా మీరు? ఎవరు మీరు? ఎవర్రా? ఎవరిని మీరు బెదిరిస్తున్నారు? అయినా చంపేవాడు ఎవడు ఇలా 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి బెదిరించడరా? కళ్ళల్లోకి కసిగా చూస్తాడు, కత్తి తీస్తాడు, ఏస్తాడు.
ఎవర్రా మీరు? గుర్తు చేసుకో, గుర్తుకు తెచ్చుకో. పవర్ ప్లాంట్ విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ నేసేసావు వాళ్ళ తాలూకా. ఇంకా ఇంకా రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో ఎంఆర్ఓ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేశావు వాళ్ళ ఫ్యామిలీ. మీరు లెక్కలేనన్ని తప్పులు, గుర్తులేనన్ని పాపాలు చేశావంటే నిన్ను చంపడంలో తప్పే లేదు. ఆదిత్యపురం గుర్తుందా నీకు? అక్కడ మనుషులు గుర్తున్నారా నీకు? అమ్ములు గుర్తుందా నీకు? అమ్ములు నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ విషయంలో మేం చేసింది తప్పే కాదు, ఘోరం. మేం చేసింది తప్పే. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. మనుషుల్ని క్షమించేది దేవుడొక్కడే. నేను దేవుణ్ణి కాదు, నాకు క్షమించడం రాదు. గిరిగీసి బరిలో దిగి చెప్తున్నా, మూతి మీద మీస ఉన్నాడు, నడుం మీద మొలతాడున్నాడు ఎవడైనా గీత దాటి అమ్మాయిని తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. గుర్తించండి రావండి. ఎవడ్రా నువ్వు? అమ్ములు కాబోయే మొగుణ్ణి, తన్నిక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చిన మగాణ్ణి. అచ్చా అచ్చా, దీనికి పెళ్లి కుదిరిందని చెప్పారు. నీతోనేనా? మీ అత్తామావకి మంచి ఆఫర్ ఇచ్చాను, చేదస్తంతో వద్దన్నారు. ఇప్పుడు నీకు అదే ఆఫర్, అదే అమౌంట్, ₹1 కోటి. పెళ్లి నువ్వే చేసుకో, శోభనం నేను చేసుకుంటా. నువ్వు చెప్పిన దానికి 10 రెట్లు పెంచి 10 కోట్లు ఇస్తా. ఆదిత్యపురం వెళ్ళొచ్చాక మగతనం చచ్చిపోయిందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పు. ఊళ్ళో ఉన్న ఆడాళ్ళకి నీ మీద క్లారిటీ వస్తుంది. నువ్వు 10 కోట్లు ఇస్తావా? ఎవడా నువ్వు? అన్నపూర్ణమ్మ గారి ఆఖరి కొడుకుని, రాజా రామచంద్రనాయుడు గారి మనవణ్ణి, ఆదిత్యపురం ఆస్తులకు అసలు సిసలు వారసుని. వీణేసేస్తే పాప నీది, పొలం నాది. రేయ్, నిన్ను ఎన్ని రకాలుగా చంపాలో అన్ని రకాలుగా చంపుతాను రా. చంపడంలో నాకు ఇష్టం రికార్డు ఉందని మా నాన్న అంటుంటాడు. ఏంట్రా రికార్డులన్నీ రికార్డుల గురించి నా దగ్గర మాట్లాడుతున్నారు? నిక్కర్లేసుకునే వయసులోనే రికార్డులన్నీ మడతేసి జేబులేసుకున్నోండి. నీకు చంపడంలో స్టేట్ రికార్డు ఉంటే నాకు నరకడంలో వరల్డ్ రికార్డు ఉంది. అమ్మ తోడు. వద్దు, అక్కడ దాకా తీసుకురావద్దు.
చెప్పుతీ అమ్ములు, చెప్పుతీ. వీళ్ళని గుర్తుపట్టావా? అదేంటి సరిగ్గా చూడు, మొదటిసారి అంకుల్ని అటాక్ చేసింది వీళ్ళే. అప్పుడు మిస్ అయ్యారు కాబట్టి మళ్ళీ ట్రై చేశారు. ఖచ్చితంగా వీళ్ళే అనుకుంటున్నా. ఏమంటావు? మొదటిసారి మిస్ అయ్యారు కాబట్టి రెండోసారి గుర్తుపట్టేస్తారని వేరే వాళ్ళని పంపించుండొచ్చుగా. ఆలోచించండి. నైస్ అప్రోచ్. నేను ఎప్పుడు పోలీసులానే ఆలోచిస్తున్నాను, మీరు మాత్రం క్రిమినల్ ఆలోచిస్తున్నారు. క్రిమినల్ ఏంటి? అది కాదు నందు, వాట్ ఐ మీన్ టు సే ఇస్. ఏది కాదు? ఏది కాదండి? మీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మంటారు, ఇంట్రోగేషన్ అంటారు. మా ఇష్టాలతో సంబంధం లేకుండా ఫోన్ ఇస్తారు. అసలు ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటారు నా గురించి మీరు? ప్లీజ్ కామ్ డౌన్. అది కాదు ఆకర్ష, నా కళ్ళ ముందు అంకుల్ని వాళ్ళు కత్తులతో నేనేమీ చేయలేక చూస్తూ ఉండిపోయాను. ఆయన చావు ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. దానికి తోడు వీళ్ళు. అసలు నేను ఎంతగా సారీ నందు, ఐఎమ్ రియలీ సారీ. మీరు కూడా మా ఫ్యామిలీ మెంబరే, ఐ నో. ప్లీజ్ రిలాక్స్. అసలు ఎన్ని కాసేపు పక్కన పెట్టి ముగ్గురు అలా సరదాగా బయటికి వెళ్ళి ఎక్కడన్నా లంచ్ చేసి వద్దామా నా కోసం? ప్లీజ్. నేను ముద్దాయిలా మీ పోలీస్ బండిలో రాను. నేనే మీ బండిలో వస్తాను. పోనీ ప్లీజ్ తీసుకెళ్ళరా. సార్ నమస్తే. ఆ సార్ నీకు ముందే తెలుసా? సార్ తెలకపోవడం ఏంటి సార్? హలో ఆకర్ష, 1 minute వస్తున్నా. యూనో నాకు ఆకర్ష్కి పెళ్లి చేద్దామని మా రెండు కుటుంబాలు అనుకుంటున్నాయి. చిన్న ఏజ్ గ్యాప్ ఉందనుకో, బట్ సెటిల్ అయిన హస్బెండ్ అయితే బాగుంటుందని ఏమైనా అనుకుంటుంది కదా. చూడాలి. కంగ్రాట్స్. అదేంటి కంగ్రాట్స్? నువ్వేం ఫీల్ అవ్వట్లేదా? ఐ మీన్ నీకు ఆకర్ష్కి మధ్య ఫీల్ అయ్యేంత ఫీలింగ్స్ ఏమి మా ఇద్దరికి లేవు. ఓ ఐ సీ, నో ఫీలింగ్స్. మరి నీకు ఆకర్ష్కి ఎలా పరిచయం? ఐ మీన్ మీ ఇద్దరు ఒకే కాలేజ్ కూడా కాదు కదా. మా ఇంటి కింద ఆశాజ్యోతి అనే అమ్మాయి ఉంది. తను ఆకర్ష ఒకే కాలేజ్, అలా ఫ్రెండ్ అయింది. ఆశాజ్యోతి పరిచయం చేసిందా లేక నువ్వే పరిచయం చేసుకున్నావా? తనే పరిచయం చేసింది. అచ్చా, మరి ఆకర్ష్ గురించి డీటెయిల్స్ చెప్పకపోతే ఎగ్జామ్లో ఆశాజ్యోతి హాల్ టికెట్ నెంబర్ వేసేస్తానని ఎందుకు బెదిరించావు? అదేం పెద్ద సీరియస్గా చెప్పింది కాదు, ఏదో క్యాజువల్గా జోక్ చేశాను అంతే. నువ్వు క్యాజువల్గా జోక్ చేస్తావు, సీరియస్గా ఫైట్ చేస్తావు. వస్తాదులు లాంటి బాడీ గార్డ్స్, టైట్ సెక్యూరిటీ అందరూ పోయారు, కానీ నువ్వు మాత్రం ప్రాణాలతో మిగిలిపోయావు కదా. గ్రేట్. కొట్టడం వేరు, చంపడం వేరు. కొట్టేవాడు కోపంతో ఉంటాడు, చంపేవాడు పగతో ఉంటాడు. కోపంతో ఉన్న వాళ్ళని 100 మందినైనా ఆపచ్చు, కానీ పగతో ఉండేవాడు ఒక్కడైనా సరే ఆపలేము. కానీ నువ్వు ఒక్కడవు కాదు, ముగ్గురు. మీ వాళ్ళ స్కెచ్లు రెడీ అవగానే పక్క రాష్ట్రాలకు పంపాం. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అప్పప్పప్పప్పబ్బా, ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు, నటనలో నీ తర్వాత ఎవడైనా. ఇంత గొప్పగా ప్లాన్ చేసిన వాడు నాకు ఆకర్ష్కి పెళ్ళంటే ఎలా నమ్మావు? నా ప్రశ్నలు తప్పించుకుంటూ చివరికి నా చేతికి వచ్చి దొరికిపోయావు. ఆకర్ష్ వచ్చేలోపు లొంగిపోతే మర్యాదగా తీసుకెళ్తా, లేకపోతే ఈడ్చుకెళ్తా. ఆకర్ష, నమ్మద్దు, మీ నాన్నని చంపింది వీడే. నువ్వు ఎక్స్ట్రా చేస్తే దీన్ని కూడా వేసేస్తా. ఇంకా నువ్వు నన్ను పట్టుకోలేవు. టైం వచ్చినప్పుడు నేనే నిన్ను కలుస్తా. See you again, officer. ఇంకో తప్పు చేయకు. డోంట్ డూ దిస్.
హలో కంట్రోల్ రూమ్. ఏడాదిగా నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని నీకోసం నేను, వస్తాడ్రా మా రామయ్య అని నా కోసం వీళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావురా. మొసళ్లపాడు నాగభూషణాన్నేసేస్తే మనగాడివనుకున్నా, నన్ను మాయ చేసి మా నాన్ననెత్తుకొస్తే మొగాడివనుకున్నా, నన్ను ఒంటరిగా రమ్మని నువ్వేంట్రా ఊరినంటేసుకొచ్చావు. ఒక్కడే వచ్చాననుకో, అమ్మ తోడు, ఈ చెయ్యి తప్పని ఇంకో చెయ్యి తాకదు. ఏ కొడుకైనా తన తండ్రి చివరి చూపు చూడాలనుకుంటాడు, కానీ నీ తండ్రి నీ చివరి చూపు చూస్తాడు. అన్నయ్య, ప్లీజ్. ఎరా, ఆదిత్యపురంలో ఒక్కింటమ్మాయి మీద చెయ్యేస్తేనే ఇంత రార్థంతం చేస్తావా?
నీ కళ్ళ ముందే ఇంటికి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇదే పోలీసుల ముందు రేపు చేస్తా. ఏం పీకుతావో పీకు. సార్, ఈ దేశంలో తప్పు చేస్తే చట్టం ఉంది కదా అని ఎవరు భయపడట్లేదు సార్. తప్పు చేస్తే చట్టం ఉందిలే అనే ధైర్యంతో తప్పు చేస్తున్నారు సార్. సార్, ఇక్కడ ఆదిత్యపురంలో జరిగిన అల్లర్లో అనుకోకుండా మినిస్టర్ ఉమాపతి గారు అతని కొడుకు భిక్షపతి గారు చనిపోయారు సార్. పంచనామా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని మిమ్మల్ని కలుస్తాను సార్. ధరలు పెరిగినా, స్కాములు చేసినా, నేరాలు పెరిగినా పొట్ట చేత్తో పట్టుకొని ఎవడి మానాన వాడు బతుకుతున్నాడు కదా అని మా ఇళ్లలోకి దూరి మా ఆడవాళ్ళని మీ పక్కలోకి రావాలంటే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోవురా, కోసి పారేస్తా. కామాతురాణం నా జీవం, నా ప్రాణం. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇర్రగదీయాలా. నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల.